నమస్తే, నేను ప్రియా. ఆచార్య న్యూస్ వార్తలకి స్వాగతం. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాలు బలోపేతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లిలో నేడు శుక్రవారం గ్రామ సభ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. గ్రామ సభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాతర గీతంతో ప్రారంభించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలోని మైసూరు వారి పల్లికి గ్రామ సభ నిర్వహణ నిమిత్తం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని, ప్రజల పట్ల, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో 4 ఇతివృత్తాలను తీసుకుని రాబోయే 4 సంవత్సరాలలో పంచాయతీలన్నింటినీ సుస్థిర పంచాయతీలుగా మార్చాలి అనే మంచి ఉద్దేశంతో గ్రామ సభలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపానందారెడ్డి, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ సభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన సార్లు రిజిస్ట్రేషన్ చేసేటటువంటి వారు దయచేసి కూర్చోవాలి. ఎందుకంటే కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరన చేసేటటువంటి ఘట్టం వచ్చిన మా జిల్లా మంత్రి మరి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామసారెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ అబ్బాయికి చదువు నేర్పిస్తే అది మాత్రం ఎదుగుతుంది. అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ సంయుక్త గారు సర్పంచ్ ఎన్నికే ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడిన, అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయులు మాట్లాడిన, ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు, గ్రామాలే కాదు, దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారికి పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్ గది ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంది. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి గజరాజ్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాం. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరు వారి పల్లికి వచ్చాను అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో, పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవంలో నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి నీటిలో పనిచేస్తున్న ఒక భర్తని, రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి ఎవరైతే మోదీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి రాసుకున్నారు, ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్, వారి గురించి ప్రత్యేకించి రాష్ట్రం మాట్లాడారు. రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో, మీరు ఇక్కడ సినిమాలని, రాజకీయాలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. సినిమాని రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అది దేశం ముఖ్యం, సినిమాల కంటే సమాజం ముఖ్యం, సినిమాల కంటే గ్రామ హితం ముఖ్యం, సినిమాల కంటే. దగ్గర గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టినప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన
యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తులు కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తులు తప్ప విడగొట్టే వ్యక్తులు కాదు, దూరం పెట్టుకునే గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలని గ్రామ సభ చాలా కీలకం.